నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. సో సంక్రాంతి అయితే వచ్చేసిందండి. మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సంక్రాంతి అతి పెద్ద పండుగ మన తెలుగు వాళ్ళకి. సో సంక్రాంతి అయితే వచ్చేసింది. మనం ఈ రోజు ఉన్నాము శిల్పారామంలో. సో శిల్పారామం అంటే మన అందరికీ తెలిసిందే. తెలుగు సాంప్రదాయాలు ఉట్టి పడేలా ఉంటాయి శిల్పారామం. ఎటువైపు నలుమూలలు చూసుకున్నా కానీ మరి సంక్రాంతి అనగానే స్పెషల్ ఈవెంట్స్, స్పెషల్ కార్యక్రమాలు, ఎవ్రీథింగ్ అయితే శిల్పారామంలో ఉన్నాయి. ఈ రోజు మనం అవి చూసేయడానికి వచ్చేసాం. మరి నాతో పాటు మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారా? అస్సలు ఆలస్యం చేయొద్దు. ఇక్కడ ఏమేమి స్పెషాలిటీలు ఉన్నాయి, రెగ్యులర్ గా కాకుండా సరికొత్త ఈవెంట్స్ ఏం చేస్తున్నారో ఈ రోజు వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. సో ఇక్కడ ఇంకా చాలా మంది, కొంతమంది యూత్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. హలో, మీ పేరు? సో వెల్కమ్ టు రిథమ్ తెలుగు. మీరు చెప్పండి, శిల్పారామం ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది శిల్పారామం? ఏమన్నారు? శిల్పాలు ఉన్నాయి కదా. సో అంటే ఫ్యామిలీ మొత్తంతో వచ్చినట్టున్నారు చూస్తుంటే. ఏ ఊరు మీకు? అంటే ఆంధ్ర, తెలంగాణ కాదు. సో తెలంగాణలో ఇంకా మీరు కొత్త కొత్త ప్లేసెస్ ఏం చూస్తున్నారు? హైదరాబాద్ వచ్చారు, ఇప్పుడైతే చాలా హిస్టరీ ప్లేసెస్ ఉంటాయి. ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చారు, మొత్తం అందరూ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. హాలిడేసా? ఓకే డన్. సో మీకైతే శిల్పారామంలో బాగా ఏం నచ్చింది? వాటర్ ఫాల్స్ బాగా నచ్చాయి. ఓకే, మీ ఇంట్లో వాళ్ళు మరి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీస్ అందరూ వచ్చారు కదా, ఏమంటున్నారు? మళ్ళీ మళ్ళీ వద్దాం అంటున్నారా? సో ఇప్పుడైతే మనం చిన్న పిల్లలతో ఒక ఫ్యామిలీ వచ్చేసారండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అడుగుదాం. హలో మ్యామ్. హలో మ్యామ్. మీ పేరు? దుర్గా అండి. ఓకే. సో మీ పేరు? సాయి. హాయ్, నీ పేరు? ఓకే. సో వర్షిత, నువ్వు చెప్పు. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి అయితే సెలబ్రేట్ చేసుకుంటాం కదా మనం. సో నువ్వెలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు సంక్రాంతి? మా ఫ్యామిలీతో చాలా బాగా జరుపుకుంటాము. ఇక్కడికి వచ్చేసి చాలా బాగుంది. బోటింగ్ కూడా చేసాం. చాలా ఎంజాయ్గా అనిపించింది. ఫ్యామిలీతో వచ్చాము కదా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు తీసుకొచ్చారు. చాలా బాగుంది. సో మామూలుగా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే అందరూ ఏపీకి వెళ్ళడం అలా చేస్తూ ఉంటారు. మీరు హైదరాబాద్ వచ్చారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఓకే. సో హైదరాబాద్ లో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు? ఇంతకు ముందు ఎప్పుడైనా శిల్పారామం వచ్చిందా? ఇంతకు ముందు వచ్చాము. సో మళ్ళీ రెండోసారి వచ్చామంటే నీకు ఏదో ఒకటి బాగా నచ్చే ఉంటుంది శిల్పారామంలో. ఏది ఎక్కువ నచ్చింది నీకు? బోటింగ్ చాలా నచ్చింది. అందరూ బోటింగ్ అనే చెప్తున్నారు. బోటింగ్ నచ్చింది అని. ఎంజాయ్ చేసావా బాగా? వచ్చారా మీ అమ్మమ్మ తాతయ్య గారు కూడా వచ్చారా? ఓకే డన్. సో సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ అసలు మీ ఇంట్లో ఏం చేస్తారు సంక్రాంతికి? మా ఇంట్లో కారపూసలు, అరిసెలు, వావ్. ఇంకా చాలా చేస్తారు. పిండి వంటలు చేస్తారు. స్కూల్ హాలిడేస్ ఇస్తారు కదా మంచిగా. ఓకే. సో అంటే ఇంకా భోగి మంటలు చేసామని కూడా నైట్ భోగి మంటలు ఎంజాయ్ చేశారు అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి? ఓకే ఓకే డన్. మరి ఇంకా ఎన్ని రోజులు ఉంటాం హైదరాబాద్ లో? ఇంకొక 5 days. 5 days అంటే ఫుల్ గా మొత్తం తిరిగేసి హైదరాబాద్ అంతా తిరిగి ఎంజాయ్ చేస్తారా? ఓకే డన్. హలో, మీ పేరు? సో నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్. నువ్వు ఎంజాయ్ చేసావా మంచిగా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో? సంక్రాంతికి ఏం చేశారు మీ ఇంట్లో చెప్పు? అరిసెలు, కారపూస చేశారట. ఓకే. మరి రంగురంగులు ముగ్గులు వేసుకోవడం, భోగి మంటలు ఇవన్నీ చేశారు లేదా? ఎంజాయ్ చేసావా మరి మంచిగా? ఇంకా సైలెంట్గా ఉంటావు ఇంట్లో కూడా నువ్వు? వెరీ నైస్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్.